కట్టుకున్న భార్యకు తెలియకుండా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, పిల్లల కోసమే నేను ఆ విడాకులు ఇచ్చేసి నిన్ను చేసుకున్నానని చెప్పడం, ఆ అమ్మాయికి పుట్టినటువంటి వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి బిడ్డల్ని నిదానంగా తీసుకువెళ్ళిపోయి వేరే చోట ఉంచేసి పెంచడం, ఆ తర్వాతన అలాగా పుట్టినటువంటి బిడ్డల్ని వేరే వాళ్ళకి పుట్టినట్టుగా బర్త్ సర్టిఫికెట్లు సృష్టించి కాగితాలు సృష్టించి వేరే దేశాలకి పాస్పోర్ట్లు అవి ఇచ్చేసి వేరే వాళ్ళ దగ్గర సంరక్షణలో ఉంచి కన్న తల్లికే ఆ బిడ్డల్ని దూరం చేయటం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి. చివరికి తను కన్న బిడ్డలు ఏమయ్యారో తెలియక తల్లడిల్లిన తల్లి కోర్టును ఆశ్రయిస్తే చివరికి ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేసు కట్టడం. ఇది సినిమాలలో, టీవీలలో మాత్రమే సాధ్యమయ్యే ఎపిసోడ్లు. టీవీల్లో అయితే ఒక 1000 ఎపిసోడ్లు చేయొచ్చు. సినిమా అయితే ఒక పెద్దది ఫ్యామిలీ టచ్ ఉండేటటువంటి సినిమా. వెబ్ సిరీస్ అయితే ఒక 25 ఎపిసోడ్లు తీయచ్చు. ఈ ఉదంతం మన 2 తెలుగు రాష్ట్రాలలో కీలకమైనటువంటి ఒక వ్యక్తికి సంబంధించి కావడం అన్నదే సంచలనాత్మకమైనటువంటి అంశం. తాజాగా కోర్టు ఆదేశాలతో ఇదే ఈయన టీడీపీ నేత అని చెప్పేసి ప్రచారం కావడంతో హైలైట్ చేసింది సాక్షి. లేకపోతే వీళ్ళు కూడా హైలైట్ చేసేవాళ్ళు. విషయం ఏంటంటే, కిమ్స్ ఏదైతే బాగా ఫేమస్ అయినటువంటి కిమ్స్ అధినేతకి సంబంధించినటువంటి అంశం ఇది. బొలినేని కృష్ణయ్య మీద క్రిమినల్ కేసు ఇది. ఇందులో రెండో భార్యకు పుట్టిన సంతానం మొదటి భార్య సమీప బంధువులకు జన్మించినట్టు నకిలీ పత్రాలు సృష్టించారట. వీటి ఆధారంగా బర్త్ సర్టిఫికెట్లు, పాస్పోర్ట్లు కూడా తీసేసుకున్నారట. విషయం తెలుసుకున్న రెండో భార్య కృష్ణవేణి రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశారు. బొల్లేని కృష్ణయ్యతో పాటు ఆయన సమీప బంధువులు లోటస్ హాస్పిటల్ యజమానులు హేమా ప్రసాదులను కూడా నిందితులుగా చేరుస్తూ కేసు నమోదైంది. నేరం మొత్తం నగరంలోనే జరిగినట్టు దర్యాప్తులో తేలడంతో కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ CCSకి బదిలీ చేశారు. విశాఖపట్నానికి చెందినటువంటి కృష్ణవేణి 2003లో నాంపల్లిలోని మెడ్విన్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ ఉన్నటువంటి కృష్ణయ్యతో పరిచయం అయింది. తన భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని కృష్ణవేణిని నమ్మించిన కృష్ణయ్య 2004 ఫిబ్రవరిలో ఈమెను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు బంజారాహిల్స్లో కాపురం పెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లడంతో పాటు బంధువులకి భారీగా పరిచయం చేస్తానంటూ నమ్మబలికాడు. వీళ్ళకి 2004లో కొడుకు అర్జున్ పుట్టాడు. 2004, ఇది 2024, చూడండి ఇది ఎంత కథ. వీళ్ళకి 2004లో కొడుకు అర్జున్ జన్మించాడు. కృష్ణయ్య కృష్ణవేణి తల్లిదండ్రులుగా బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. 2006లో కృష్ణయ్య తన కుమారుని తనతో తీసుకెళ్లారు 2 ఏళ్ల తర్వాత. 2006లో కృష్ణవేణి కుమార్తె కృష్ణ వైష్ణవికి 2011లో రెండో కుమార్తె శ్రీనికకి జన్మించింది. అంటే ఇదే కృష్ణవేణి మొత్తం 3 పిల్లల్ని కన్నది. మొదటి బిడ్డ అర్జున్ అయితే రెండో బిడ్డ శ్రీనిక, ఇది కృష్ణ వైష్ణవి, మూడో బిడ్డ శ్రీనిక. ఆ తర్వాత కృష్ణ వీళ్ళ ముగ్గురిని కన్నాక కృష్ణవేణి దగ్గరికి రావడం మానేశారు. ఈ కొడుకు మొదటి కుమార్తె వివరాలు ఏమీ కూడా ఆమెకు తెలియలేదు. ప్రతి నెల కృష్ణవేణికి మాత్రం డబ్బులు ఇస్తా ఉన్నారు. 2016లో ఆమె కాజాగూడలో ఉన్నటువంటి తన విల్లాకి తీసుకెళ్ళి అక్కడ ఉంచాడు. ఉంచి తనతో పాటు తన పిల్లల భవిష్యత్తు గ్యారంటీ ఏంటని కృష్ణవేణి అడిగేటప్పటికి ఆయన ఆ విల్లాని ఆమె పేరును రాసేశాడు, శ్రీనిక పేరుతో. అది కూడా కృష్ణవేణి పేరుతో కాకుండా శ్రీనిక పేరుతో రాశాడు. ఆ తర్వాత నుంచి కృష్ణవేణికి డబ్బులు ఇవ్వడం కూడా మానేశారు, పట్టించుకోవడం మానేశారు. తన కొడుకుని కలవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు 2006లో 2004లో కంటే 2021 దాకా కృష్ణవేణి తన కొడుకుని కలవాల. అతన్ని విదేశాలకు పంపించేశారు ఆయన. ఆమె తన తల్లి అని 2021లో తెలుసుకున్న అర్జున్ షాక్ అయ్యాడు. అంటే ఎంత ట్విస్ట్ ఉందో చూడండి ఈ సినిమాలో. తండ్రి కృష్ణయ్య తన మొదటి భార్యనే తన తల్లిగా నమ్మించాడని చెప్పి అర్జున్ చెప్పుకొచ్చాడు. 2022లో విదేశాలకు వెళ్ళిన అర్జును ఇక్కడికి వచ్చినప్పుడు తల్లిని కలిసేవాడు. ఓ సందర్భంలో వైష్ణవి తన సోదరి అని తల్లి కృష్ణవేణి ద్వారా తెలుసుకున్నాడు. ఆమె కృష్ణయ్య సమీప బంధువులైన హేమా ప్రసాదుల కుమార్తెగా పెరుగుతున్నట్టు చెప్పాడు. కృష్ణయ్య తదితరులు అర్జున్ వైష్ణవిలకు సంబంధించిన కొన్ని నకిలీ పత్రాలు సృష్టించి ధృవీకరణలు కూడా పొందినట్టు కృష్ణవేణి గుర్తించారు. వీటి ఆధారంగానే GHMC నుంచి బర్త్ సర్టిఫికేట్లో రీజనల్ పాస్పోర్ట్ కార్యాల నుంచి పాస్పోర్ట్లు పొందినట్టు తెలుసుకున్నారు. ఈ ఆధారాలను పొందుపరుస్తూ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు కొట్టేయాలంటే కృష్ణయ్య కోర్టుకు వెళ్ళినా ఫలితం దక్కలేదు. అసలు విషయం చూడండి, తనకు పుట్టిన బిడ్డల్ని రెండో భార్యకు పుట్టిన బిడ్డల్ని మొదటి భార్య బిడ్డలుగా చూపించి ఒకళ్ళని, తర్వాతన ఇంకొక బిడ్డను వచ్చేటప్పటికి తన బంధువుల బిడ్డలుగా రికార్డులో చూపించి తన దగ్గర అట్టు పెట్టుకున్నటువంటి విచిత్రం ఒక ఎత్తు అయితే, కన్న తల్లిని మాత్రం
దగ్గరికి రానివ్వకుండా వదిలేసినటువంటి ఉదంతంతో ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు DNA టెస్టులు చేయాలి. ఇప్పటికి ఆ తల్లి ఆ బిడ్డలు ఈవెన్ తల్లిని గుర్తించరు కదా, వాళ్ళనే తల్లిదండ్రుల కింద ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా. అందులో ఇప్పుడు వాళ్ళు మేజర్లు కూడా అయిపోయారు. ఈమె దగ్గర కనుక్కొస్తారా? ఎంత దారుణమైనటువంటి విషయం. అసలు నిజ జీవితంలో యండమూరి వీరేంద్రనాథ్ కూడా ఇట్లాంటి పుస్తకాలు రాసుంటారేమో ఎప్పుడన్నా. ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ కుప్పిలి పద్మల కథల్లోకి బాగా పనికొస్తుంది అనుకుంటేనే.